శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం ఇల్లాపురం గ్రామానికి చెందిన సర్పంచ్పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ గిరిజన మహిళపై సర్పంచ్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సర్పంచ్ను ప్రశ్నించగా గిరిజనులపై జిల్లా అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. తన అధికారం అడ్డుపెట్టుకుని గ్రామంలో వీధి దీపాలు వెలగాలనంటే సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇల్లు ఇప్పిస్తామని ఆశ చూపించి డబ్బులు తీసుకుని పని చేయడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. వీటిపై నిలదీస్తే అన్ని సంక్షేమ పథకాలు ఆపేస్తారని బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్పంచ్పై తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. కాలేదు ఏ విషయాలను అడిగితే చాలా ఇలాంటి ఇబ్బందులు చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా గౌరీష్ వాళ్ళ తమ్ముడు కూడా ఇంతకు ముందు వాలంటరీగా చేశారు. చేసి వీకో వేసి అని చెప్పేసి అంత అమ్మఒడి డబ్బులు పడ్డాయి లేదని చెక్ చేస్తామని చెప్పేసి మా ఊర్లో ఒక 30-40 మంది అమౌంట్ అనమాట అందరి దగ్గర 3-4 వేలు తమ్ములు వేయించేసి తీసేసుకున్నాడు సార్. ఇంతకు ముందు వచ్చి మేము లెటర్ కూడా పెట్టాము. అతని మీద యాక్షన్ తీసుకున్నంత వరకే కానీ వేయించాడు సార్. అమౌంట్ పడ్డాయా లేదని వీళ్ళందరూ అనమాట గుడ్డిగా నమ్మేసి తమ్ములు వేస్తాము. ఆ డబ్బులు మరి అలాగా అతను తీసారని మాత్రం క్లారిటీగా తేలేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, కనీసం కూడా ఊరి మీద డెవలప్మెంట్ కాలేదు. ఏ విషయాలను అడిగితే మా మీద గసరెత్తున్నాడు కానీ కనీసం ఊరి మీద మంచిగా చేయడం లేదండి. ఏ డబ్బుల విషయంలో పని కూడా చేయించి ఇప్పుడు మూలేరింపులు జరిగిన విషయాలు పని చేయించి 6,000 రూపాయలు నేను ఇస్తాను, నీకు 20 మందో 10 మందో నీకు కూలి పెట్టేసి నీవు చేయించినాయని అనేసి అన్నాడు. కనీసం కూడా ఈ 6,000 అందకట 6 పైసలు కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రెసిడెంట్ మా ఊరు చేసిన ప్రెసిడెంట్ ఇప్పుడు రోడ్డు గౌరీష్ సిద్ధిపాలెం గౌరీష్ ఆ విషయంలో కూడా ఏదైనా అడిగినామంటే అటు నుండి గసరెత్తున్నాడు అండి. మా పనులు ఏవి సక్రంగా చెయ్యట్లేదు. చాలా మందికి జీడి పట్టాలు ఇప్పిస్తానని 6,000 తీసుకొని జీడి పట్టాలు చేపి నేను వార్డు నెంబర్ గా పని చేస్తున్నాను. ఏం పనులు చేస్తున్నాడో తెలియట్లేదు. మాకేమి చెప్పకుండా మాతో సైన్లు పెట్టించేస్తున్నాడు. మేము చదువుకోలేదు, మాకేం తెలియదు సార్. వాళ్ళు ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడే పెట్టడం అయిపోతుంది. తర్వాత ఊర్లోన ఈది బల్బులు వేయట్లేదు. మేమే డబ్బులు జమ చేసుకొని మేమే బల్బులు వేసుకోవడం అవుతుంది. అలాగే రోడ్డు మీద ఇంతకు ముందు సిప్స్ వేసిందరు, అవి తెచ్చేసి వాళ్ళు ఇల్లు పనులు చేసుకున్నారు. ఇప్పుడు రోడ్డు బాగాలేదు, మాకు రోడ్డే లేదు పూర్తిగానే. అక్కడ బురదగా ఉందని చెప్పేసి ఆ సిప్స్ తెచ్చేసి ఆ రోడ్డు మీద వేస్తే గొడవ పెట్టాడు. నీకు 3,000 నాకు 3,000 అంటున్నారు. ఫస్ట్ మొదట్లోనే 12,000 పడితే 10,000 తీసుకున్నారు సార్. ఇప్పుడు